హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ డైలీ డోస్ ఆఫ్ శ్వేత. మీరు ఎప్పుడైనా తాటికాయలు తిన్నారా? మీకు ఇష్టమేనా? అయితే రండి రండి మేకింగ్ చూసేద్దాం. మేమైతే తాటిగారెలు వేసుకుందాము అని అనుకున్నామండి. తాటికాయలు అయితే తెచ్చేసుకున్నాము. మా రిలేటివ్స్ అందరూ కలిపి అయితే వేసుకుంటున్నామండి. తాటికాయలు తెచ్చేసుకున్నాక చూసారా, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అయితే చేసేస్తున్నారు. ఒకరు తాటికాయల్లోంచి టెంకలు తీయడము, పేసం తీయడం, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసేస్తున్నారు. నాకు ఇలా అందరూ కలిపి చేసుకోవడం అయితే చాలా ఇష్టం అండి. నాకు సాధారణంగా తాటిగారెలు అంటే ఇష్టం ఉండదు, కానీ ఇలా అందరూ కలిపి ప్రిపేర్ చేయడం ఇంతలా చేస్తున్నారు కదా, ఎలా ఉంటుందా అని టేస్ట్ అయితే చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళైతే టెంకలు తీస్తున్నారు కదా, అక్కడైతే పేసం తీస్తున్నారండి. అలాగా కొంతమంది ఒక్కొక్కరుగా చేస్తున్నారు. మనం ఎందుకు ఖాళీగా ఉండడం అని మనం కూడా చేసేసామండి. ఇక్కడైతే నేనే పేసం తీస్తున్నాను. ఇది నేనేనండి. చూసారా, చాలా బాగా అనిపించింది నాకైతే. మేమందరం కలిపి ఎంతమంది ఉన్నారో చూసారండి. ఇక్కడైతే పిండి పేసం తీయడం అయితే అయిపోయింది. ఆ పేసాన్ని అయితే పిండి కలిపి అందులో బెల్లం కూడా తీపికైతే కలిపారండి. ఇదైతే టేస్ట్ బాగానే ఉంది. నేనే చూసాను టేస్ట్. తర్వాత అయితే స్టవ్ మీద వేస్తారేమో అని అనుకున్నాను, కానీ కాదండి, పొయ్యి పెట్టారు. పొయ్యి మీద ఇక్కడైతే 2 ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడ్డాయి. మాకు ఫస్ట్ లో ఆయిల్స్ సరిపోతుందేమో అనుకున్నాము, కానీ సరిపోలేదండి. తర్వాత అయితే ఇంకో 2 ఎక్స్ట్రా ప్యాకెట్స్ అయితే తెప్పించారు. గారెలు అయితే వేయడం స్టార్ట్ చేస్తారండి. వీళ్ళు వేస్తే బాగోదని నేను కూడా వేసాను. మనం దిగకుండా ఉంటామా, ఇలాంటి పనుల్లో దిగిపోయామండి. నేను కూడా గారెలు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. చాలా బాగా వచ్చాయండి, నేర్చుకుంటున్నాను కాబట్టి నన్ను ఏమనలేదు. తప్పులు చేసినా పర్వాలేదని అన్నారు. ఇలా మనకి ప్రోత్సహించే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఇక్కడైతే గారెలు వేయడం అయితే పూర్తవుతుంది. ఇలా అందరూ కలిపి సరదాగా చేసుకుంటే పని చేసుకున్నట్టు కూడా అనిపించదు కదండి. ఇదండి ఈ రోజుటి మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్